పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఐ లవ్ వైసీపీ వాళ్ళు ఇలా తిట్లతో రెచ్చిపోయి మీరు మరిన్ని తక్కువ సీట్లు తెచ్చుకుంటారని, వైసీపీ వాళ్ళ తిట్ల దండకం వలన తమకు ఇమ్యూనిటీ లెవెల్ పెరిగిందని, అందుకే వైసీపీ అంటే ప్రేమ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇదిలా ఉంటే ఏపీలోని పెనుమాక గ్రామస్తులు కూటమి ప్రభుత్వం మరిన్ని భూములు అడుగుతుందని, ఇవి ఇవ్వడం మాకు ఇష్టం లేదని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట. ఇక వైసీపీ బాస్ తమ పార్టీ తురుపు ముక్కలైన పేర్ని నాని, అంబటి రాంబాబులకు ఈ అంశాన్ని అప్పగించిన నేపథ్యంలో అక్కడ రైతులు మరి ముసుగులో రౌడీలు మాపై దాడి చేశారని, అందుకే ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ చెప్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతులను బూతులు తిట్టి ఇప్పుడు మళ్ళీ మావిగనంటూ కొత్త డ్రామా షురూ చేసి మొసలు కన్నీరు కార్చడానికి వచ్చిన వారిపై రైతులు ఆగ్రహించారని ప్రభుత్వం చెప్తుంది. ఇందులో వాస్తవం ఏంటి? పవన్ వ్యాఖ్యలు జనసేనలో జోష్ను నింపాయా? వైసీపీ ఏమనుకుంటుంది? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు, మీకు విజయశేఖర్ రెడ్డి గారికి చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ మోహన్ రెడ్డి గారు, మీరు డిబేట్లోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఫస్ట్ బైట్ ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఎలా ఎన్నికేసుకొస్తారు? ఏ బేసిస్లో ఎన్నికేసుకొస్తారు? జస్ట్ బికాస్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసుండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? వీళ్ళు కాపులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మనకు బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది? కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది? ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు అది. ఈ భావన దేనికి వేస్తే కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్, అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మీకు భావం ఏం చెప్తారు? ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్. నేను దాన్ని బ్రేక్ రైట్, పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టే వీళ్ళందరూ కూడా నన్ను తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడటం జరిగింది. ఏమంటారు మీరు? మాట్లాడడానికి అవకాశమే లేదు కదా. సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసి, ఆ లాకప్ డెత్ చేసిన వ్యక్తి మళ్ళీ బస్ స్టాండ్ లో పెట్టి బూడిద లేకుండా చేసి వాళ్ళ తల్లి పోయి పదే వేడుకోవడమే కాకుండా, అయ్యా నా కొడుకు చంపింది ఎట్లు చంపినారు, కనీసం ఆ బూడిదని ఇవ్వండియా, అస్థికలు తీసుకుపోయి ఎక్కడన్నా నేను గంగలో కలుపుకుంటానని చెప్పి వేడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడకపోతేనే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం తప్ప, మాట్లాడితే అదెట్ట తప్పు అవుతుంది, మాట్లాడితే అదెట్ట రాజకీయం అవుతుంది? మేము రాజకీయ నాయకులము, రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తులము. పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలు కానీ ఆయన సభ్యులు కూడా మేము మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మాకు లేకుండా ఎటుంటుంది? మేమేం రాజకీయ పార్టీ పెట్టుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాపాడుకోవడానికి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే, ఈ రోజు సాయి కృష్ణ అక్కడ ఉండిండొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో తిరిగిండొచ్చు, రేపు పానంతో ఇక్కడ వచ్చి ఉండేవాడేమో చెప్పలేము కదా. కాబట్టి అలాంటి వ్యక్తి మనం అందరం రోజు అనుకుంటాం ఏది రప అన్నారని. ఆ రప క్యాండిడేట్ ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నటువంటి క్యాండిడేట్, తెలుగుదేశం పార్టీ నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చి అతను వచ్చి ఆ ఫ్లెక్సీ పట్టుకొని తిరిగినాడు. అతన్ని
పరిశోధన చేస్తే పూర్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే పెట్టి చూపించినారు. అంటే ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. ఆ ప్రజల్లోనూ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాకు ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో మేము ఉన్నాం, మా ఇష్టం వచ్చింది చేస్తాం, మేము చెప్పినట్టు నడుచుకోవాలా. మీరు కులాలు మాట్లాడకూడదు, మతాలు మాట్లాడకూడదు, ప్రాంతాలు మాట్లాడకూడదు, మేము ఏమి చేసినా మీరు మాట్లాడకూడదు అనే అభిప్రాయాన్ని తీసుకురావడమే తప్పు కదా. ఇప్పుడు మాకు మేము ప్రతిరోజు కాపులను పెట్టి మాట్లాడించాలనే ఉద్దేశము, కాపులను తిట్టించాలనే ఆలోచన ఏ కోశాలే లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ పైన పేర్ని నాని గారు మాట్లాడతారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వచ్చినా, బీజేపీ గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఎవరు మాట్లాడాల్సి వచ్చినా పార్టీలో ఒక పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు, అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మాట్లాడతారు. దాన్ని కాపులు మామూలు తిట్టిస్తారు, కాపులు రెచ్చగొడతారు. కులాల గురించి మాట్లాడితే ఎట్లా? కులాలను మతాలను రెచ్చగొట్టండి మీరు, కులాలు మతాల్లో తెలుసుకునేది మీరు, కులాల మతాల్లో మేమే పేటెంట్ హక్కు మీరు చెప్పుకున్న వాళ్ళు మీరు. మొన్నటి వరకు అధికారంలో మేము ఉన్నప్పుడు దేవుళ్ళను గుళ్ళను మేము పడగొట్టామని చెప్పిన వాళ్ళు మీరు. లాస్ట్ కు మీరే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు అన్ని అపచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులే మీరు. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు గుళ్ళపైకి ఎక్కి తనలో శివుని విగ్రహం పాల్గొడతారు. అదేమయ్యా ఎందుకు ఈ పని చేస్తున్నారంటే పూజారికి నాకు సరిపోలేదు పాల్గొట్టినామంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మీకు కావాల్సినట్టు మీరు నడుచుకున్నారు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఉండడానికి కాదు కదా. ఆ రోజంతా ఏం చెప్పారు? 30,000 మంది మహిళలు తీసుకుపోయి అక్కడో ట్రాన్స్ఫర్ చేసినారు. ఎవరు? వీళ్ళు వాలంటీర్లు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు. మాకు కేంద్రం మా సేవలో నిఘా సంస్థ వచ్చి చెప్పిందని చెప్పినారు. తర్వాత అవన్నీ అబద్ధాలు అయిపోయినాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అమ్మాయిని చంపినారు, మీరు అధికారంలో ఉన్నప్పుడే చంపినారు. చంపిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి మేము న్యాయం చేస్తే మీరు అమ్మాయిని మళ్ళీ వాడుకోవడానికి ఆ ఎలక్షన్ లో 19 నుండి 24 వరకు బ్రహ్మాండంగా వాడుకొని ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళు వీళ్ళని మతాల గురించి ప్రజలు చూస్తూ ఉన్నారు. దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడినామని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిగా, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు అది వదిలిపెట్టి వాళ్ళు ఎవరో తిడితే నేను నవ్వుతా, వాళ్ళు ఎవరో తిడితే నాకు ఇమ్యూనిటీ పెరిగింది, వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వాళ్ళకి సీట్లు వచ్చినాయి ఇష్టం చెప్పుకుంటున్నారు. గతంలో కూడా చెప్పాను, నువ్వు నా తల్లిని తిట్టావు, నిన్ను క్షమించను, నీ పార్టీని పాతాలో కానీ తొక్కేస్తా చెప్పినారు. మళ్ళీ పోయి వాళ్ళతో కలుసుకున్నారు. మీ మాటలో ఎవరన్నా పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు అంత సంతోషంగా మీరు మమ్మల్ని మీరు తిట్టేటప్పుడు కనపడదు, మేము తిట్టింది మాత్రం మీకు సంతోషంగా ఉందంట. వాళ్ళు తిట్టంటే ఆనందంగా ఇమ్యూనిటీ పెంచుకుంటాడంట. పెంచుకుంటాంటారు. మీ ఇష్టం చూపిస్తారు, ఒక్కొక్కరిని నారదీస్తారు, తాటదీస్తారు, ఏళ్లలో గిర్రలు కూడా బీకుతారు, మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. మీరు మాట్లాడినప్పుడు వైసీపీ ఓటమి పాలైందని మీరు నమ్ముతున్నారా? ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమీ లేదంటారా? ఆయన మాటలు పట్టించుకోకపోతే మీకు ఇంత తక్కువ సీట్లు ఎలా వచ్చాయి? మీరు ఎలా ఓడిపోయి ఉంటారు? అది పదే పార్టీ మనం ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న డిస్కషన్ ఇది. రాష్ట్రంలో మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మేము చేసినటువంటి పథకాలు మేము చెప్పుకోవడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళేమి మేము చెయ్యని పనులన్నీ మాకు అంటగట్టారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంటారు మేమేదో తీసుకుపోయి చంపినామంటారు. అతను పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆరోపణ చేశారు. వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చింది. సంక్షేమ పథకాలు ఒకటి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటే సరిపోద్దా? మీరు రోడ్లు ఎక్కడేశారు, సరైన వసతులు ఎక్కడ కల్పించారు, మౌలిక వసతులు. కాబట్టి ప్రజలకి అవి కావాలి అని చెప్పి దాని మీద కూడా కమెంట్ చేశారు. నిజంగానే మీరు రోడ్ లైటర్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టు దానిలో వాస్తవం ఉందంటారా? విఫలమయ్యారా మీరు? నేను అందరూ చూడంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో పోయినారు అడవులకి పోయి రోడ్డు చూపించినాడు. రోడ్డు చూపించి పిల్లల్ని ఎండలో నిలబెట్టి ఫోటో తీయించినాడు. ఫోటో తీయించి నిలబడి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఆయన బలవంతంగా ఫోటో తీయించినాడు. తీయించిన మరుసటి రోజే తీర్చి ఇట్లా పైకి పారతో తీస్తుంటే లేచిపోతుంది. ఇది లేచినటువంటి రోడ్లు. చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేవలం నాశనకమైనటువంటి రోడ్లు వేసి వీళ్ళకి కావాల్సినట్టు డబ్బులు దండుకొని కాబట్టి ఆ పాడైనటువంటి రోడ్లు మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు
3 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. రోడ్ల మీద తిరుగుతాయంటే రోడ్లు వేస్తేనే సంవత్సరానికి 6 నెలలకు పోయేది కాదు. రోడ్లు అన్ని నుండి పరకు రోడ్లు ఉంటాయి. మరి మీరు వేసినటువంటి రోడ్లు, మీరు నాశనకం వేసినటువంటి రోడ్లన్నీ కొట్టుకొని పోయి వానలో అధికంగా వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వర్షాలు బాగా వచ్చిన తర్వాత రోడ్లు కొన్ని చోట్ల ప్యాచ్లు పడిండేది వాస్తవమే. ఆ ప్యాచ్లకు బ్రహ్మాండంగా 23,000 కోట్లు దాదాపు కేటాయించి మేము వర్కులు. సో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడన్నా గుంటలు పడినా ఇమీడియట్లీ వైసీపీ పార్టీ అప్పుడున్న ప్రభుత్వం అన్ని కప్పేసింది, ప్రజలకు ఏ ఇబ్బంది లేదని మీరు బలంగా నమ్ముతున్నారు, అంతేనా? మోహన్ రెడ్డి గారు మేము రోడ్లు బ్రహ్మాండంగా లక్ష్మణ్ చెప్పండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు సక్రమంగా చేసి ఉంటే అది దెబ్బతినేది కాదు కదా. వీళ్ళు చేయడమే నాశనకమైనటువంటి పనులు, డబ్బుల కోసం పనులు చేస్తుంటే కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినారు. కాబట్టి ఆ ఫెయిల్ అయిన రోడ్డు తాత్కాలికంగా పనిచేసినాయి తప్ప పర్మనెంట్ గా పని చేయకుండా పాడు చేసి పెట్టారు. కాబట్టి ఆ పాడైన రోడ్లను తీసుకొచ్చి మా మీద పెట్టి చూపించినారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన చోట అవసరం వచ్చే రాత్రుల్లో వీళ్ళ కార్యకర్తలు రోడ్డు ఆ రోడ్డు ఎత్తి మాకు చూపించి చేసినామని చెప్పి వీళ్ళకి కావాల్సినటువంటి ఛానల్, వీళ్ళకి కావాల్సినటువంటి పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి అనలిస్టులతో బ్రహ్మాండంగా దుష్ప్రచారం చేయించినారు. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు బ్రహ్మాండమైనటువంటి యాక్ట్, మనకి ఇంత నిధులు ఇచ్చినారు, మనం చేసినామని చెప్పి ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే విమర్శలు చేసి వీళ్ళకి కావాల్సినట్టు తిప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు మోసం చేసి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మొత్తం అన్ని పార్టీలు కలిపి అయినా కూడా వీళ్ళకు ఓట్లు రాని పరిస్థితి ఉంటే ఈవీఎంలతో మేనేజ్ చేసుకొని అధికారం లేకొచ్చినారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అభిప్రాయం అర్థమైంది. 2014లో రోడ్లు సరిగ్గా వేయకపోవడం వలన తర్వాత వచ్చిన మీ ప్రభుత్వంలో గుంటలు పడ్డాయని అంటున్నారు, అంతేగాని మేము వేయలేదనే మాట అయితే మీరు ఒప్పుకోలేదు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడతాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. రోడ్లు పంచాయతీ వాళ్ళిద్దరిని తెలుసుకోమన్నారు తర్వాత. రైట్ కృష్ణాంజలి గారు, ఎస్, ఒక బయట ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. కాపులు ద్రోహి అవును, మీరున్నప్పుడు ఏం చేశారు? కాపులు ద్రోహే పేరు నానిగారు. రైట్, యా కృష్ణాంజలి గారు, ఏదైతే అక్కడ ఆ రోజు గత 2 రోజుల క్రితం రైతుల్ని, పెనుమాక రైతులు మాకు ఈ పొలాలు ఇవ్వటం ఇష్టం లేదని చెప్తే వాళ్ళకి సంఘీభావం ప్రకటించడానికి వెళితే ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ రౌడీలు ఎవరైతే ఉన్నారో మా మీద దాడి చేశారని వైసీపీ చెప్తుంది. ఎలా చూస్తారు మీరు? అంబటి రాంబాబు గారేమో పోలీస్ మీద ఇలా తోయటం కూడా నేరంగా అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు తోశారని మీరు ఫీల్ అవుతున్నారు? మీ యొక్క విశ్లేషణ చెప్పండి ప్లీజ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్, చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందా, వినపడుతుందా? ఎస్, క్లియర్ గా ఉంది, చెప్పండి సార్, క్లియర్ గా ఉంది. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న అమరావతికి సంబంధించినటువంటి పెనమాక, ఉండవల్లి, ఎర్రబాలెం ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద రైతు పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతిలోకి వెళ్ళాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పేరు నాని, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రయాణమై వెళ్ళారు. రైతు పరిరక్షణ కమిటీలో రైతులు అయితే ఊర్లేరు. ఈ విధంగా వెళ్ళేటువంటి వీళ్ళకి
వెళ్ళేటువంటి క్రమంలో అమరావతికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు వీళ్ళని అడ్డుకున్నారు ఉండవల్లి సెంటర్లో. ఎందుకు అడ్డుకున్నారు, కారణం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2015 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఉంది, వ్యతిరేకంగా మాట్లాడుతోంది, వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు చేసింది. అక్కడ శ్మశానం అనేది, అడివని, అక్కడ తవ్వితే నీళ్లు వస్తాయని, మునిగిపోద్దని, కట్టడాలకు పనికిరాదని, ఇలాగ అనేకమైనటువంటి ప్రచారాలు చేసింది. వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 2019లోనేమో మేము ఇక్కడే అమరావతి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం రైతులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని 3 రాజధానులు ఏమైనా కట్టారంటే అది లేదు, వాళ్ళు వల్ల కాలేదు. 2024 ఎన్నికల తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే, ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత వస్తుంది. పార్లమెంట్ లో అక్కడ మన విభజన చట్టాన్ని సవరణ చేసుకొని చట్టబద్ధత కూడా అమరావతి కల్పించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, ఇవన్నీ కూడా కొంత జనంలో నవ్వు తెప్పించేటువంటి విధంగా తయారైనటువంటి వ్యవహారం. తర్వాత మొన్న రైతులు వెళ్ళినటువంటి క్రమంలో పెనమాక రైతులు, ఇతర ఎర్రబాలెము, అదే విధంగా తాడేపల్లి, వీటికి సంబంధించినటువంటి రైతులు కొంతమంది వెళ్ళి మా భూముల్ని బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి ఇష్టం లేకపోతే తిరిగి ఆ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు మళ్ళీగిన అధికారంలోకి వస్తే అమరావతి అనేటువంటి రాజధాని ప్రాంతానికి, అమరావతికి వ్యతిరేకం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రకటించి భూములు మీకు ఇష్టం లేకపోతే వెనక్కి ఇచ్చేస్తాం రైతులకి అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతున్నాయి, చట్టబద్ధత వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత భూములు వెనక్కి ఇస్తామని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని రైతుల్ని మేము పరిరక్షిస్తాం, రైతుల్ని కాపాడతాం అని అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, మీరు ప్రస్తుతం చేయాల్సినటువంటి పని ఏంది? అమరావతికి సంబంధించినటువంటి విషయంలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు మీరే, ఎందుకు అని అంటే అక్కడ అవినీతి జరుగుతుంది, లేకపోతే ఒక స్క్వేర్ ఫీట్ కి 4,000 5,000 అయితే 20,000 స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటి మీకు హక్కు, అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి క్రమంలో అసలు అమరావతి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ వస్తే మేము అమరావతిని కొనసాగించబోనేటువంటి సంకేతాలు ఇస్తూ ఇప్పుడు రైతుల్ని పరిరక్షిస్తాం, రైతుల సమస్యల మీద మాట్లాడతామనంటే మీరు దురుద్దేశపూర్వకంగా అమరావతికి వెళ్తున్నారు అనేటువంటిది అందరిలో వచ్చేటువంటి అంశం. ఈ విధమైనటువంటి దురుద్దేశంతో మీరు వెళ్ళి ఏం చేస్తారు? అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అమరావతికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేసేటువంటి ప్రయత్నం, లేదంటే అమరావతి ప్రాంతంలో అలజడి సృష్టించడం ద్వారాగా ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకుండా ఇప్పుడు ఎవరైతే రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా ఏమైనా అభ్యంతరాలు వచ్చేటువంటి విధంగా ఏమైనా చేయాలని కుట్రలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలిగింది. దీనికి అందుకనే రైతులు మీరు అమరావతికి వ్యతిరేకమా అనుకూలమా అని చెప్పి మీరు అమరావతి ప్రాంతంలోకి రండి అని వాళ్ళు అడిగారు. దీన్ని అవకాశంగా వాడుకున్నది తెలుగుదేశం పార్టీకి కూడా. అక్కడ రైతులతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావటానికి వీల్లేదు అనేటువంటి విధంగా అడ్డుకోవటం వ్యవహారం ఇవన్నీ కూడా జరిగాయి. రైతులు అడ్డుకోవటాన్ని, ఖచ్చితంగా ఆ విధంగా అడగటాన్ని నేనైతే తప్పు పట్టలేను. ఖచ్చితంగా రైతులు అడుగుతారు అనేటువంటిది అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చినటువంటి క్రమంలో దాడులు జరిగేటువంటి విధంగా, రాళ్లు వేసేటువంటి విధంగా, వాళ్ళని అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి విధంగా ఉంటే దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది, ప్రభుత్వానికి. అంటే అసలు వాళ్ళు అక్కడికి రాకుండా చూసుకోవాలి ముందే, వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఆపటమా? లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళటానికి ఏమైనా అభ్యంతరం లేకుండా ఏర్పాట్లు చేయటమా? ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకుండా అక్కడ ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా చేరి కొంతమంది రాళ్ళు వేసి
ఈ విధంగా ఘర్షణ జరిగిన తర్వాత ఎస్ వాళ్ళందరూ అమరావతి మీదకి వచ్చారు, అమరావతి ఈ విధంగా వ్యతిరేకంగా వచ్చారు, అందుకని కొంతమంది రాళ్ళు వేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు బస్సు మీద చెప్పులు రాళ్ళు వేశారు కదా, అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు కదా డీజీపీ. మరి ఇప్పుడు ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాడి జరిగినటువంటి క్రమంలో అప్పుడు మా అభిమానస్తులకు బీపీ వచ్చింది అందుకని దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మా తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలకు కూడా బీపీ వచ్చిందని చెప్తున్నారు. నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అలా చెప్పింది కాబట్టి దాడుల్ని భావ ప్రకటన స్వేచ్ఛని, నిరసనల పేరుతో దాడులు చేయటాన్ని, అదే విధంగా బీపీ వచ్చిందనేటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన క్రమాన్ని అందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వ్యతిరేకించారు. ప్రజాస్వామిక వందల అందరూ వ్యతిరేకించారు. నేను కూడా బలంగా వ్యతిరేకించాను ఆ రోజున. ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరిగినటువంటి దాడి కూడా అప్రజాస్వామికమైనటువంటిది. దీనికి బాధ్యత అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వహించాలి. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రతిపక్షంలో లేదు, అధికారంలో ఉంది. మీ బాధ్యత ఎవరైనా ఒకవేళ అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే అదుపు చేసేటువంటి వ్యవహారం పోలీసులది తప్ప మీరెళ్ళి మేము దాడులు చేస్తాం, మేము రాళ్ళు వేస్తాం, వాళ్ళు వస్తే మేము దాడులు చేయమా అనేటువంటి విధంగా మాట్లాడటం ఇది ఖచ్చితంగా తప్పు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గొడవలు జరగాలని కోరుకున్నదే, తెలుగుదేశం గొడవలు చేసింది అక్కడ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. కృష్ణాంజలి గారు, ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీనే కేసులు పెట్టారు. అయితే ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో కృష్ణాంజలి గారు, దానికి కృష్ణాంజలి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కృష్ణాంజలి గారు, ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో ఆయన పోలీసుల మీద ఇలా తోసినట్టుగా కూడా అక్కడ కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఒక ఘర్షణ జరిగేటప్పుడు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తోసుకుంటారు. అది వేసి దాన్ని చూపించి అంబటి రాంబాబు ఏదో పోలీసుల మీద దాడి చేశాడు అని, లేకపోతే ఇప్పుడు పోలీసులకు రాయి తగిలింది, ఆ రాయి ఎవరు వేశారు? తెలుగుదేశం పార్టీ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి వేశాడు. ఆ వీడియోలు ఉన్నాయి, అన్ని బహిరంగము. వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, అదే విధంగా కొంతమంది రైతులు ఉన్నారు. ఈ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి మీకు అధికారం ఉంది, పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, మీరు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడితే తెలుగుదేశం వాళ్ళకి బాగుంటుంది. అద్భుతంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైతే కేసులు పెడితే మీ పిచ్చి కేసులు ఏమన్నా అయిద్దా? వాళ్ళు ఏమైనా జైలుకు పోతారా, లేకపోతే ఇంకేమన్నా అయిద్దా? మీరు మంచి కేసులు చాలా ఉన్నాయి, వాటిల్లో ఆ కేసులు ఏం పెట్టట్లేదు, అవి లేవు. ఇదిగో తోశాడు, ఇదిగో నెట్టాడు, ఇదిగో అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ పిచ్చి వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవ పెట్టడానికి వచ్చారు, గొడవ జరగాలని కోరుకున్నారు, గొడవ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు రైతులు కలిసి గొడవ చేశారు, రాళ్ళు వేసారు. రాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను తప్పని చెప్తున్నాను. నేనంటే ప్రజాస్వామికవాదిగా ఖచ్చితంగా ప్రజలు న్యూట్రల్ గా ఉండేటువంటి పీపుల్ ఈ విధంగా ఒకవైపున కేసులు ఎలా పెడతారు? మీరు కనీసం 2 వైపులన్నా కేసులు పెట్టాలి కదా, అది కూడా లేదు. అంటే మీ ఇష్టం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ఎలానే చేస్తాం అని అంటే, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు 175కు 175 రావాలంటే 11కు వచ్చారు. మీరు కూడా అలాగనే కోరుకుంటే ఇక మీ ఇష్టం. తాజాగా పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే సమయంలో వైసీపీ మీద కొన్ని కమెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే అండి, ఈ విధమైనటువంటి అన్నెసరీ విషయాల మీద, కులాల మీద, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలు మాట్లాడేదాన్ని నేను పూర్తిగా వ్యతిరేకం. ఇది తప్పుదారిలో వెళుతుంది రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది నా అభిప్రాయం. అభివృద్ధి మీద చర్చ జరగాలి, ఒకవేళ అవినీతి ఉంటే చర్చ జరగాలి ప్రభుత్వం మీద. అవి వదిలిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తే, లేకపోతే మిమ్మల్ని ట్రాప్ లో పడేసేటువంటి విధంగా రాజకీయాలు చేస్తే, దాని చుట్టూ ఈ రోజున ప్రయాణం చేసేటువంటి విధంగా కూటమిలో పార్టీలు వెళ్తున్నాయి అనేటువంటిది నా అభిప్రాయం.
అదేవిధంగా తప్పులు ఏమి జరగకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలేం పట్టించుకోరు. ఇప్పుడు సాయి కృష్ణ చచ్చిపోతే సాయి కృష్ణని చంపేసినటువంటి సిఐ గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ సాయి కృష్ణ కులం గురించి, సాయి కృష్ణ అతను నేరాల గురించి, వాటి గురించి అంత బాగా మాట్లాడే పవన్ కళ్యాణ్ మరి చంపేసినటువంటి సిఐ గురించి ఏమైనా మాట్లాడాడు? ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిఐ చేసింది తప్పు కదా అనేటువంటి విషయం ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడా? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులం అన్నారని మీరు సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడి సిఐని వెనకేసుకొచ్చి మొత్తం లాకప్ డెత్ కు సంబంధించి శవాన్ని కూడా మాయం చేసినటువంటి అంశాన్ని ఈ రోజున సరిగ్గా దర్యాప్తు జరగకుండా సిట్టు ద్వారాగా మొత్తాన్ని నిజాల మొత్తాన్ని కూడా సమాజ్ చేసేటువంటి విధంగా సిట్టు దర్యాప్తు జరుగుతుంటే మరి ప్రభుత్వాన్ని ఏమి విమర్శించకుండా ఎవడుంటాడంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా, పవన్ కళ్యాణ్ విమర్శించకుండా, ముఖ్యమంత్రిని విమర్శించకుండా, హోం మంత్రిని విమర్శించకుండా ఎందుకుంటారు? మీరు తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు సాయి కృష్ణ ఆ విధంగా దారుణంగా లాకప్ డెత్ అయి చనిపోతే ఆ శవాన్ని కూడా మాయం చేస్తే అది దారుణమైన విషయం కాదా? భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఈ విధంగా? ఓ శవాన్ని మాయం చేసి, బూడిద కూడా మాయం చేసి, DNA టెస్టులు కూడా లేకుండా చేస్తే ఏం కళ్యాణ్కి అది కనపట్టలేదా? సాయి కృష్ణ నేరాలు చేశాడు, నేరాలు చచ్చిపోయాడు, బాధిత కుటుంబం ఈ రోజున. మరి అలాంటి వాళ్ళని ఎందుకు ముఖ్యమంత్రి పరామర్శించాడు? నువ్వు మాత్రం పరామర్శించడానికి నీకు అయ్యో నేను ముఖ్యమంత్రి, నేను ఈ విధంగా నేరం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడు? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకుడు కన్నా. రైట్. ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించారంటారా, లేదంటే వాళ్ళే ముఖ్యమంత్రి దగ్గర బాధితులు వచ్చారంటారా? రెండిటికి తేడా లేదంటారా? ఇప్పుడు బాధితుడండి సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం అనేది బాధ్యత సాయి కృష్ణ కాదు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం చేయమని వాళ్ళు వచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ ఏమండి ముఖ్యమంత్రి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడాడు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా పిలిపించుకొని మాట్లాడొచ్చు కదా. సాయి కృష్ణకి ఎలా మాట్లాడతాం, ఎలాగా మీరు పరామర్శిస్తారని జగన్మోహన్ రెడ్డిని అడిగాడు కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పరామర్శించాడు అడగొచ్చుగా. మేము పరామర్శించము, అతను నేరస్తుడు, ఈ విధంగా కొట్టి చంపడం కరెక్టే, లాకప్ డెత్ కరెక్టే. మరి దిశ వాళ్ళని చంపినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. ఇతను సాయి కృష్ణను చంపితే శవాన్ని మాయ చేస్తే కూడా మీరు చప్పట్లు కొట్టండి, మా పార్టీ యొక్క వైఖరిది, జనసేన తెలుగుదేశం వైఖరిది అని చెప్పమనండి జనానికి. ఎవడు వద్దన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టేదా అన్నది ఇది అన్నదని. మీ ప్రభుత్వం తప్పులు చేస్తేనే వాళ్ళు అంటారు, తప్పులు లేకుండా చూసుకోమని చెబుతున్నాం. అది వదిలిపెట్టేసి వాళ్ళు అదన్నారు ఇదన్నారని. పవన్ కళ్యాణ్ ఈ రోజున మాట్లాడేటువంటి మాటలు పరిపక్వత లేకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే ట్రాప్ లో పడుతున్నాడు. ఇది మాత్రం అర్థం అవుతున్నట్టు. రైట్ రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. ఎస్ సార్, విజయశేఖర రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్, విజయశేఖర రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేసిన సభలో వైసీపీని ఉద్దేశించి కొన్ని మాట్లాడారు. గడిచిన రోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మరో బయట ఒకటి ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ సెకండ్ బయట ప్లే అవుతుంది. గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు. ఇది ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్రతి ప్రదేశాల్లో మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక, ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు అన్న మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టండి. అన్ని విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి ఏంటని. నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ప్రయత్నం అయితే
మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు. అది నేను మధ్య నానాజీ గారు మాట్లాడింది. యా, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పనే మాట కృష్ణాంజలి గారు అన్నారా? మరి అది సార్ నేను అంటున్నా, ఇప్పుడు గాదె సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎందుకు అదృశ్యమయ్యాడు, దీంట్లో ఎవరు తప్పు ఉందనేది ప్రభుత్వానికి బాధ్యత. ప్రభుత్వం దాన్ని దర్యాప్తు చేసి విషయము బయటికి తీయాలా. కానీ ఈ లోపలనే గాదె సాయికృష్ణ అనే వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి, గాదె సాయికృష్ణ బంధువులందరూ కూడా జనసేనలో అసలు గట్టిగా పనిచేశారు 2024లో. అట్లాగే ఆయన మేనమా వచ్చి రాధారంగ మిత్రమండలి సభ్యుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కోసం విరోచితంగా పోరాడిన వ్యక్తి. ఇలా రకరకాలుగా కథనాలు మాట్లాడింది ఎవరు సార్? వైసీపీ వారైనా? అంబటి రాంబాబు గారే కదా, లేదా పేరు నాని గారే కదా, లేదంటే రకరకాల వాళ్ళ యూట్యూబ్ ఛానల్సే కదా సార్. ఎక్కడైనా కుల ప్రస్తావన తెచ్చింది వైసీపీ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదా? అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉండాల్సిందేనా? లేదంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా మేమందరం సైలెంట్గా ఉండాల్సిందేనా? ఇప్పుడు కృష్ణాంజలి గారు ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళు ఏదైనా చేస్తారు, మీరు మాత్రం దాని మీద కులపరంగా కావచ్చు లేదంటే ఇంకో పరంగా కావచ్చు కామెంట్ చేయకూడదు. మీరు మాత్రము అత్యంత ప్రజాస్వామికంగా బిహేవ్ చేయాలి. చాలా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన నైతిక విలువలతో మీరు ప్రవర్తించాలా. కానీ వైసీపీ వారు ఏమైనా చేయండి, వారు ఏం మాట్లాడినా తప్పులే. ఎందుకంటే వాళ్ళకి 11 వచ్చాయి కాబట్టి, ఆల్రెడీ ప్రజలు వాళ్ళు శిక్షించారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు భరించాలి. మీరు ఏ రకంగా అయినా అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మాత్రమే మాట్లాడాలి. వారు కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, కులపరంగా మాట్లాడినా మార్చుకోండి, ఏం చేసినా చేసుకోండి. నొప్పి కలిగినా కూడా అబ్బా నొప్పి అనే మాట అనకూడదు అనేది కృష్ణాంజలి గారు కావచ్చు, అట్లాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ ఇది న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక సగటు మనిషి ఎవరైనా ఒప్పుకునే వ్యక్తి పరిస్థితి ఉందా ఇలాగా? అసలు పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? ఈ గాదె సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? జనసేన పార్టీని దూషించింది ఎవరు సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావట్లేదు మాట్లాడింది ఎవరు సార్? ఇలా వాళ్ళు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయితే తప్పు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అభాండాలనే వేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడితే ఎట్లా వస్తావు చూస్తాను తెలంగాణ, కానీ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడతారు. ఈ రోజు ఈ రకంగా మాట్లాడతారు. ఏంటి సార్ ఈ బెదిరింపులు? అధికార పార్టీలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇంతగా బెదిరింపు మాటలు మాట్లాడడం అనేది ఇది న్యాయమా? ఏ రకమైన ప్రజాస్వామ్యం అండి ఇది? రాజకీయం లేకపోతున్నా మనము ఇంతకన్నా ప్రజాస్వామ్యంగా ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? అయ్యా క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టద్దు, క్రిమినల్స్ కు మీరు ఇట్లాంటి బంధుత్వాలు కావచ్చు పార్టీలను అంటగట్టద్దు, కులాలను అంటగట్టద్దు. ఏ కులం వాడైనా మాకొక్కటే, క్రిమినలే, దాని చట్టం తన పని తాను చేసుకెళ్లాలని మాట్లాడారు. దాని తప్పేమో సార్. రెండో మాట, ఇప్పుడు కృష్ణాంజలి గారు అంటే సార్ దయచేసి కృష్ణాంజలి గారు నన్ను వేరేగా అనుకోకండి, అంటే మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు పిలిచి పరామర్శించారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలవలేదు అంటారు. అంటే ఒక గవర్నమెంట్ లో ఎంతమంది పిలవాలి సార్ పరామర్శకి? ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన నేత, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ముఖ్యమంత్రి, అధినాయకుడు, ఆయన ఇంటికి పిలిచి ఒక గంట పాటు వాళ్ళతో మాడి మీకు న్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారంటే దీంట్లో భావం ఏంటో వారే చెప్పాలి. ఎంతమంది పిలిచి మాట్లాడాలా? అంటే హోమ్ మినిస్టర్ ఒక పక్క, డిప్యూటీ సీఎం ఒక పక్క, మినిస్టర్లు ఒక పక్క, లోకల్ ఎమ్మెల్యేలు ఒక పక్క, లోకల్ వార్డు మెంబర్లు ఒక పక్క, అందరూ పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ సరి చెప్తేనేనా సార్ గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నట్టు? సరే మూడో మాట, గాదె సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా మేము చాలా సూపర్ సక్సెస్ చేశాం, ఆయన చంపడం అనేది తప్పు లేదని మేము ఎక్కడైనా అన్నామా? అసలు ఏం జరిగిందో తెలియకుండా కొన్ని వ్యాఖ్యానాలు చేసే నేపథ్యంలో సార్ విషయాలు బయటకు రాకుండా దయచేసి దీని మీద మాట్లాడదని మాట మేము రకరకాల డిబేట్లో చెప్పాం. కానీ ఎప్పుడైతే సిట్టు దర్యాప్తులో రిమాండ్ రిపోర్ట్లో పక్కాగా లాకప్ జరిగింది అని సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తరపున మేము నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చెప్పాం? సిఐ నాగరాజు గారు ఎవరైతే దాంట్లో నిందితుడుగా ఉన్నాడో ఆయన మీద హత్య కేసు పెట్టారు, ఆయన జైలు పంపించారు, ఈ రోజు రిమాండ్ లో ఉంటారు, మళ్ళీ పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుంటున్నారు.
ఇక అట్లాగే రకరకాల అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే అతనికి ఈ గాజా సేకరించే విషయంలో అతనికి తోడ్పాటుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా, వారందరి జాతకాలు బయటికి తీసే విధంగా ఈరోజు దర్యాప్తు జరుగుతోంది. సార్ ఏదైనా ఒక దర్యాప్తు చేపట్టేప్పుడు ఒక కేసు అయితే ఒక వారంలో చిక్కుముడి వినొచ్చు, ఒక కేసు నిలబట్టచ్చు, ఒక కేసు 6 నెలలు కూడా పట్టచ్చు. అంటే గంట గంటకు మీకు బ్రేకింగ్ న్యూస్, గంట గంటకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలంటే ఏ పనేనా? అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళు వర్కౌట్ చేయాలి. సార్ ఇన్ని రోజులుగా, ఈ 40 రోజులుగా ఏం జరిగింది? ఎందుకు ఈ కేసు బయటికి రాలేదు? ఇంత పగడ్బందీగా కొంతమంది దీంట్లో పనిచేసినప్పుడు వారందరి నోరు తెలవాలన్నా, వారిని తెరిపించాలన్నా టైం పట్టదా? ఇప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా, సిట్ దర్యాప్తు కూడా మనుషులే కదా. రెండో మాట జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. నేను అడుగుతున్నాను సార్, వైసీపీ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు 15 మంది అయ్యారు. నేను చెప్పట్లా, నేషనల్ క్రైమ్ ఇదిలా ఉంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రాష్ట్రంలో 15 మంది లాకప్ డెత్ అయ్యారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని చెప్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఒకటి సార్, ఒకటి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే, ప్రజల్లో ఉన్న ప్రజలకి ఒక్క మాట సార్, ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. ఒక్క మాట అడ్డుపట్ట కాదు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి కదా. కాదు సార్, ప్రజలు ఏమనుకుంటున్నారు? బాడీ మాయం చేయటం అనేది, బాడీ లేకపోవడం అనేది ఈ ప్రజలు, మరి దాని గురించి చెప్పండి. నేను చెప్తా సార్. ఇప్పుడు వీళ్ళు ఒక లాకప్ డెత్ లో జరిగిందని ఇంత బెంబెలెత్తిపోతున్నారు కదా. 2020లో చీరాల కిరణ్ అనే వ్యక్తిని ప్రకాశం డిస్ట్రిక్ట్ చంపారు. 2021లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని గుంటూరు చంపారు. 2022లో మురపాక మహేష్ అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చంపారు. 2022లో సుబ్రహ్మణ్యం అని కర్నూలు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ సో వాళ్ళకి మీకు తేడా లేదంటారు అయితే? కృష్ణాంజలి గారు అడిగింది అదే ఇందాక. అంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు శిక్షించారు, వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేస్తారా? అసలు కనీసం సార్ ఉండండి, ఏ కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా కనీసం మీరు అరెస్ట్ చేశారా? ఎవరో ఒక ఎస్ఐ మీద కేసు పెట్టారా? సీఏ మీద కేసు పెట్టారా? అయిపోయిన పెళ్లికి బాజాలొద్దు సార్. సార్ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఒక సీఐ మీద హత్యా నేరం మోపి అతని జైలు పంపించింది ఈ రోజు ఈ ప్రభుత్వం. ఎంతకన్నా మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సార్. అపోజ్ చేసుకుంటా కూడా అర్థం ఉండాలి. ఈ టాపిక్ పెడితే ఈ టాపిక్ ఇలా పక్కన పెడితే ఏంటి, రైతులను పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు రైతుల చేత ఎందుకు రాళ్ల దాడికి గావింపబడ్డారంటే ఏం చెప్తారు? పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కృష్ణాంజలి గారు అన్నారు ఊకే తోపులాట్లో ఒక్కోసారి పోలీసులైనా తోసేస్తారు. మరి ఆ విషయాన్ని ఎలా చెప్తారు? దీని గురించి చెప్పండి సార్. బైబిల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ని చదువుతారు కదా. బైబిల్లో ఆబదియా బుక్ అనే ఒకటి ఉంది. దాంట్లో తను ఏమైతే ప్రజలకు చేయాలనుకుంటాడో, ఎట్లా అయితే ప్రవర్తించాలనుకుంటాడో అదే తనకు వస్తుందంట. మీకు అర్థమై ఉండాలి. అంటే నా మెంటాలిటీ ఎలాగ ఉంటుందో, నేను ఏదైతే ప్రజలకు చేస్తానో అది చెడుగినా మంచినా అలాగే నాకు జరుగుతుంది. వాట్ ఎవర్ హెస్ బీన్ డన్ దట్ షల్ బి డన్ టు యూ అని ఇది బైబిల్లో రాసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతగా బైబిల్ చదివే వ్యక్తి, క్రిస్టియానిటీని అంత బలంగా నమ్మే వ్యక్తి ఎందుకు ఆ రోజు అంత అరాచకంగా ప్రవర్తించాడు? ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నా కనీసం ప్రతిపక్ష నేత కాదు మీరు ఈరోజు. సార్ ఉండండి, అందరూ హ్యాపీగా మారదాం సార్. ఈ రోజు మీరు ప్రతిపక్ష నేత కూడా కాదు, మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యే. లేదు ఆ పోయిన వ్యక్తులు ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అంతా ఆ గాలి బ్యాచ్లు అంబటి రాంబాబు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడో, లేదా పేరు నాని ఏం మాట్లాడతాడో, లేదంటే ఆయన ఎవరు, ఆయన దేవినేని అవినాష్ ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. సార్ వీళ్ళకి ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అసలు వీళ్ళకి ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలి? మీరు ఎవరు అసలు? ఏం సంబంధం? మీరు మీ పాటికి మీరు వెళ్ళండి. రైతులు మీతో మాట్లాడుకుంటే మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన మీరు గౌతమి సభాంగం సార్, గౌతమి సభాంగం ఏం మాట్లాడారు? గౌతమి సభాంగం గౌతమి విన్యాసాలు చేశారు, ఆయన రకరకాల భాషలు మాట్లాడారు. రైతులు తిరగబడ్డారంటారు. ఏమైంది?
రైట్ సార్, మీరు Yes, అమరావతి పోయినా yes. మాకు Right, లేదు. విజయశేఖర్ రెడ్డి గారు, అర్థమైంది. అని రైతులు ఏమడిగారు? Yes, yes. అయ్యా మీరు అమరావతిలో వచ్చే లోపల మీ అభిప్రాయం అర్థమైంది. Yes, yes. మాకు మీరు క్లియర్ గా చెప్పండి. సార్ క్లియర్ గా అడుగుతారు వాళ్ళ మాట. రైట్ సార్, రైట్ మీరు రైట్ మరొక అమరావతికి- నేతున్నారు. ఎస్ సార్, ఎస్ మీరు అమరావతికి- విజయశేఖర్ రెడ్డి గారు మీ సార్, అభిప్రాయం మీరు అర్థమైంది. మళ్ళీ ఇస్తాను మీకు ఉండండి. కంక్లూడ్ చేద్దాం. ఇస్తాను మళ్ళీ మీరు ఇస్తాను. అమరావతికి ఇంకొక సపోర్ట్ పర్సన్ ఉన్నారు చేస్తున్నారా? మాట్లాడాలి కదా. వ్యతిరేకిస్తున్నారా అనే రైట్ మాట అడిగారు. రైట్ అడిగిపోండి, చెప్పండి. మీరు అమరావతికి సపోర్ట్ చేస్తాం చెప్పండి. మీకు ధైర్యము ఇంకేదైనా ఉంటే చెప్పండి. అట్లా కాకుండా మీరు మీ ఇష్టం ప్రకారం ఆ ఊర్లోకి పోయి దానికి సమాధానం చెప్తారు మోహన్ రెడ్డి గారు తర్వాత చెప్తారు. ఎస్ ఎస్ మనతోటి ఎస్ జనసేన నేత ఎస్ సార్ మ్యూట్ ఎస్ మనతోటి ఎస్ ఎస్ మళ్ళీ ఇస్తాను సార్ మీ ఇద్దరికి మళ్ళీ ఇస్తాను కంక్లూడ్ చేద్దరు కానీ ప్లీజ్ దయచేసి ఆగండి ఇద్దరు ఆగండి. ఎస్ మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఎస్ కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర పానలిస్టులందరికీ నమస్కారం అండి. ఏంటి కృష్ణవేణి గారు, మీరు ఏదన్నా సభ పెట్టుకున్నప్పుడు మీకు దిశానిర్దేశం చేయొచ్చు, ఆ సభలో కూడా వైసీపీ వారినే కార్నర్ చేసి టార్గెట్ చేస్తారని అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎస్ సార్ ఇస్తాను సార్ ప్లీజ్. ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఐ లవ్ వైసీపీ, మీరు ఇదే విధంగా తిట్టండి, ఇంకా అంతకంటే తక్కువ సీట్లు తెచ్చుకోండి అని వ్యంగ్యాస్త్రాలు విసరడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ప్లీజ్? సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన శాఖలను ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక పక్క పార్టీ బలోపేతం కోసం మా కేడర్కి దిశానిర్దేశం చేస్తూ, కానీ పిలిచి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే ఏ రకంగా సహిస్తారండి? ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం. వైసీపీ వాళ్ళకి సమాధానం కూడా చెప్పకూడదు, వాళ్ళు అన్నట్టు పడి ఉండాలి. అంటే ఏ వ్యక్తికైనా సరే కానీ సహనం ఓర్పు ఉంటది, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లోపల అగ్నిగుండంలా మండుతున్నా సరే కానీ బయటకు నవ్వుతూ ఒక మాట చెప్తారండి. అదంతా కూడా నేను ఇమ్యూనిటీగా వాడుకుంటున్నాను, తిట్టండి అని. అంటే తిట్టండి అని తిట్టించుకోవడం ఎవరికైనా సరదానా అండి? ఎవరికైనా కావాలా అది? కానీ పదే పదే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారంటే దానికి కూటమి కూర్పు, కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది కృష్ణవేణి గారు, ఒక్క మాట, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సహించినప్పటికీ కూడా వైసీపీని ఎండగొట్టకుండా ఆగలేదుగా. మరి మీరు కూడా తిట్టారుగా, మీరేమైనా కామ్గా ఉన్నారా? కామ్గా లేరు కదా. గతంలో కొంతమంది వైసీపీ గోండాలని గతంలో అన్నా ఇప్పుడన్నా అది పవన్ కళ్యాణ్ గారికే చెల్లింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఒక్కోసారి క్లారిటీ మిస్ అవుతుందని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు, వాస్తవం లేదంటారా? సార్, క్లారిటీ మిస్ అయింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కేడర్ గురించో వాళ్ళ పార్టీ గురించో వాళ్ళు చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడతారు తప్ప, లేకపోతే అభూత కల్పనలో లేకపోతే అప్పటికప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకున్నా మాట్లాడరండి. అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడానికి కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. అంటే ఆయనకి రాజకీయ పరిపక్వత లేదు, లేకపోతే ఆయన సైకలాజికల్ గా మెంటల్ గా వీక్ గా ఉన్నారన్న టైప్ లో మాట్లాడడం, వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో చూసుకుంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మెంటల్ గా, అలాగే ప్రజల పట్ల కూడా ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకుడు. ఆయన అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నారు, కానీ మానసిక పరిస్థితి బాగుంది ఎవరికంటే సార్ 11 వచ్చినా సరే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా బయట నానా గలాటా చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళ అధినేత మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ఎదురుదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అలాగే మా క్యాడర్ కి పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ క్యాడర్ కూడా మొన్న కూడా కాకినాడ మీటింగ్ లో చెప్పడం జరిగింది, పదే పదే వైసీపీ వాళ్ళు అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం మీద విపరీతంగా టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడండి అని మా జనసేన నేతలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ కేడర్ లో ఉన్నటువంటి మాకులాంటి నాయకులందరూ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన వివరించడం జరిగింది. అంటే దేన్నైనా సరే మేము అనేక సార్లు లోపల చాలా బాధపడుతూ ఉంటాం వైసీపీ వాళ్ళు కానీ కృష్ణవేణి గారు గతంలో ఇప్పుడు ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో అంటే మీరు శృతి మించి తిట్టొద్దు కానీ తిట్టిన వాళ్ళకి తిట్టుతోనే సమాధానం చెప్పాలని పరోక్షంగా చెప్పారు అనుకోవాలా? ఎందుకంటే పంతం నానాజీ గారిని అలా తిట్టమని నేను అనను అంటూనే అదేవిధంగా మీరు మాట్లాడితే మేము కామ్గా ఉండాలా? తూకం వేసినట్టుగా
తిట్టాలి అంటారు అని చెప్పడాన్ని ఎలా చూస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి తిట్టుకి తిట్టు సమాధానం అని మీరు భావిస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఇక్కడ స్థానికంగా నాయకులు పంతం నానాజీ గారిని ఎంత టార్గెట్ చేసి మాట్లాడారో, ఆయన ఎన్ని భరించారో, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు తగ్గండి, మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆయన ఆపినటువంటి పరిస్థితి. మొదట్లో కూడా పంతం నానాజీ గారిని ఏ రకంగా టార్గెట్ చేసి ఆయన బతుకు తెరువు గురించి కూడా ఏ రకంగా మాట్లాడారు ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే ఆయన కుటుంబ చరిత్రని కూడా కించపరుస్తూ మాట్లాడినప్పుడు కూడా చాలా సహనం ఓర్పుతో పంతం నానాజీ గారికి వ్యవహరించారు అధ్యక్షుల వారి మాట తీసుకుని. కానీ మిటి మీరు పోయి ఇంకా పదే పదే టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడండి అన్నప్పుడు మాత్రమే ఇక్కడ పంతం నానాజీ గారు బ్లాస్ట్ ఆఫ్ మాట్లాడడం జరిగింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ చేయించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథాలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఇప్పుడు మా నాయకత్వం చేతగాని వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు ప్రజల చేత అత్యధికమైనటువంటి స్టేట్ లోనే సెకండ్ ప్లేస్ లో మెజారిటీ తీసుకొని గెలిచారు పంతం నానాజీ గారు. ఆయన ఇక్కడ క్యాడర్ ని బలోపేతం చేసుకోవడంలో కావచ్చు, ఆయన ఇంటి తలుపు ప్రజలు ఏ సమస్య ఉండి ఏ టైంలో వెళ్ళి ఆయన గడప ముందుకెళ్ళినా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పంతం నానాజీ గారి దగ్గర ఏ సమస్య వెళ్ళినా పరిష్కారం అవుతుంది అన్నది ఇక్కడికి స్ట్రాంగ్ గా ఉంది కాకినాడ రూరల్. చాలా బలంగా వినబడుతుంది కృష్ణవేణి గారు ఒక వాదన చాలా బలంగా వినబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాట్లాడారు, మీ మీద దాడి కూడా జరిగింది గతంలోని. కృష్ణవేణి గారు మీరు కూడా దానిలో ఉన్నారనుకుంటా. కాకినాడలో గతంలో దాడి జరిగినప్పుడు భీమలా నాయక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాను అనేది సినిమా డైలాగ్లకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు? లోకల్గా ఉన్న జన సైనికులు అందరూ కూడా ఆయనతో కలిసిపోయారు, అక్కడున్న గతంలో ఉన్న వైసీపీ నేతతో కలిసిపోయి ఈ రోజున ఏమీ చేయలేకపోతున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం తొక్కి నారదీస్తామని సినిమా డైలాగ్ చెప్పడం తప్పితే అక్కడున్న వారిని ఏమీ చేయలేకపోతున్నారు గత వైసీపీ నాయకుల్ని అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవం లేదంటారా? జన సైనికులు అనే వాళ్ళు ఎవరు కూడా అండి ఇక్కడ కాంగ్రెస్ నేతలు వైసీపీ నేతలతో కలిసిపోయారు, కుమ్మక్క అయిపోయారు అనే మాట మాత్రం అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు. కానీ జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా మా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితోని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితోనే ఉన్నారు తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి కాకినాడ జిల్లా ఉదయశ్రీ ఎవరైతే ఉన్నారో తంగెళ్ళ ఉదయభాస్కర్ ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, మీ ఎంపీ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. సార్ పని చేసే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, మా కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారు. ఆయన చేస్తున్నటువంటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారన్నది ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుంచి ఎన్ని ఫండింగ్ తెచ్చి ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీతో కాలేజీలు ఏర్పాటుతో పాటు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కూడా ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలలో తెలుసు. ఇక్కడ అందరికీ కూడా గతంలో ఇక్కడ వంగ గీతా గారు కూడా పనిచేశారండి. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరు కూడా మిగతా వాళ్ళ కానీ వాళ్ళని ప్రశ్నించలేదు. ఇవాళ పని చేస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి పంతం నానాజీ గారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పని చేయని వాళ్ళని ఎవరు ప్రశ్నించేస్తారు, వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది అంటే కనుక. చివరిగా ఒకటి చెప్పండి కృష్ణవేణి గారు, కూటమి ప్రభుత్వం ఒకటి చెప్పండి చివరిగా, కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పాలిస్తుందని మీరు భావిస్తున్నారా? ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? నిర్ముఖమాటంగా చెప్పాలి మీరు. గత ప్రభుత్వం కంటే ఏ మేరకు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ లాకప్ డెత్ విషయంలో ప్రజాస్వామ్యంలో వస్తున్నటువంటి ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అనేటువంటి విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో కానీ తలదించుకునేటువంటి, అంటే ఇందాక కృష్ణాంజనేయ గారు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. అంటే మనల్ని కొన్నిసార్లు విమర్శిస్తున్నారు విశ్లేషకులు, అంటే దాన్ని కూడా మనం మేము పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా రైట్ లేదు. లాకప్ డెత్ నిజంగా క్రిమినలే కావచ్చు,
ఎంత పెద్ద నేరస్తుడైనా సరే గాని దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి శిక్షలు వేస్తాయి. అంతేగాని ఒక సీఏకి ఏం అధికారం ఉంది సార్? లాకప్ ఈ మాటని మీ అధినేత బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్ని సార్లు అన్నారు కానీ మీ నేత ఎందుకు ఆ సిఐ గారి మీద గట్టిగా చెప్పలేకపోతున్నారని కృష్ణాంజలి గారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాంజలి గారే కాదు, ఎవరైనా కూడా సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంది, నేర చేరుతుంది అని చెప్తున్నారు కానీ సిఐ చేసింది కూడా తప్పే అని చెప్పి గట్టిగా ఎందుకు చెప్పట్లేదు? కూటమి ప్రభుత్వానికి బ్యాట్ వస్తుందనా, లేదంటే ఆల్రెడీ వచ్చిందనా? ఎందుకు చెప్పట్లేదు సార్? ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇవన్నింటినీ కంట్రోల్ చేయగలిగితే కనుక ఈ సీఏ లాంటి వ్యక్తులు కూడా ఇలాగ రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హోంమంత్రి గారు ఫెయిల్ అయ్యారని కాదు, కాకపోతే ప్రజాస్వామ్యంలో ఎవ్వరికి చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి హక్కు లేదు. అలాగే సీఏ లాంటి ఇక్కడ కమ్యూనిటీని తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఆ కమ్యూనిటీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అదే కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ సార్ అది తప్పని ఎవరైనా కూడా క్రిమినల్ కి కమ్యూనిటీ ఏంటండి? అది ఎవరైనా తప్పే. ఏ కులానికి నన్ను కట్టేయొద్దు అని ఆయన చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ కాపులకు అన్యాయం జరిగితే నేను మాట్లాడను, వేరే కమ్యూనిటీకి మాత్రమే జరిగితే నేను మాట్లాడతాను ఆయన ఎప్పుడు అనలేదు సార్. ఏ కమ్యూనిటీకి అన్యాయం జరిగినా సరే కానీ మేము కూడా ఇంక్లూడింగ్ మేము కూడా ఫస్ట్ మాట్లాడతాం. ఇప్పుడు మా కమ్యూనిటీ అనే కాదు, ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే చంపి అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అనంతబాబు మా కమ్యూనిటీ అయినా సరే కానీ మేము దళితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం. కాదండి, అదే అనంతబాబు కమ్యూనిటీ అయినా ఒక దళితుడు చనిపోయాడని అప్పుడు రాజకీయంగా మీకు టీడీపీను జనసేన యూజ్ చేసుకోలేదా? ఇప్పుడు కాపు కమ్యూనిటీ అని వాళ్ళు రాజకీయం చేస్తే మీకు నొప్పి వచ్చింది ఏంటి అని అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? మాకు నొప్పని కాదు, అక్కడ మేము ఈ రోజు కూడా నేను మాట్లాడే పాయింట్స్ కూడా మీరు చూడొచ్చు. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి లాకప్ డెత్ అనేది తప్పు. అది ప్రభుత్వం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో ఆ కేసును కూడా అక్కడ అప్పచెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే మాత్రమే ఆల్రెడీ మా నాయకుని కూడా పంపించడం జరిగింది వారి ఇంటికి. కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి అన్న దానికి మాత్రం అది కరెక్ట్ కాదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, ఏదో ఒక వంక ఏదో ఒక షాక్ ఉప ముఖ్యమంత్రి గారి మీద వేసి చూపించడం అనేది మాత్రం కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్తాను. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియోలో కూడా మనం బయటలో కూడా మనం చూసాం. ఏదైతే ఒక కాపు కమ్యూనిటీ నాయకులతో తిట్టిన చోటు తిట్టకుండా తిట్టించి, అంటే కాపులు అనేవాళ్ళు తిట్లు తిడతారు, దుర్మార్గుల కింద చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. అది మనం చూసాం. ఎస్, కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మేము మాట్లాడలేదు సార్. మధ్యలో అడ్డం పెడతావు. ఏం లేదు సార్. ఓకే రైట్, సారీ. ఫస్ట్ మీరు మీరే కంక్లూడ్ చేయండి. మీరే కంక్లూడ్ చేయండి. ఎస్, ఫస్ట్ ఆయనకి ఇచ్చాను అనుకున్నాను నేను. మీరే కంక్లూడ్ చేయండి. రైట్, మీరే కంక్లూడ్. పరిరక్షణ కమిటీ అనేది ఒకటి వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రైతులు మా దగ్గరకు వచ్చి వేడుకుంటే అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మేము భూములు ఈదలుచుకోలేదు, ఈకున్నా కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, మా భూములకు అధికారులు కూటమి నాయకులు కలిసి ఈని భూములకు నీళ్లు వదిలి అక్కడ పాడు చేస్తున్నారు, మీరు మమ్మల్ని కాపాడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని అడిగితే మేము అక్కడ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అనేది రైతుల తరఫున ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లోకేష్ గారికి సంబంధించినటువంటి గూండాలకు ముందే తెలుసు కాబట్టి లోకేష్ గారి పిఏ అధికారులందరినీ పెట్టి మేనేజ్ చేసి స్వయంగా వాళ్ళే కొట్టించిన తర్వాత మళ్ళీ మా వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి నీచమైన చరిత్ర వాళ్ళకు ఉండి కూడా వాళ్ళు నీతులు చెప్పుకుంటూ వస్తారంటే మీరు అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు దూరం, మా ఇంటి మీ ఇల్లు అంతనే కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలి. కృష్ణాంజలి గారు ప్రశ్నించింది అదే సార్ మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎందుకు గుర్తు లేదు? కాదు సార్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు ఇల్లు అంతే దూరం అని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనోభావాలు దెబ్బతిని అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు గోల చేస్తున్నారని ఆయన అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు
ఇతన్ని సార్ నేను ఎవరినైనా ఒట్టిగానే ట్రీట్ చేస్తా. మీరు నా మీద ఎస్ మీరే మాట్లాడండి. ఇందాక కృష్ణాంజలి గారు అదే అడిగారని చెప్తున్నా. మధ్యలో రావద్దు, మధ్యలో ఎట్టుకొస్తారు. క్వశ్చన్ అడిగితే మీకు ఇబ్బందులు వచ్చేస్తాయట కదా సార్, సమాధానం చెప్పలేరా? వాళ్ళకి వేసిన క్వశ్చన్ లేరు, అందరికీ వేసాం క్వశ్చన్లు. ప్రజల గొంతుకే మా గొంతుకే చెప్పినామంటే మేము మాట్లాడుకుంటే అర్థం చెప్పాలని. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఏందేందో పెద్ద నీతులు చెప్పుకుంటూ వస్తున్నారు. మేమేదో చేసినామంట, తప్పులు లేవు, తప్పులు చేయలేదంట, జగన్మోహన్ రెడ్డి గారు ఎగదోస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము కమిటీ వేసుకున్న తర్వాత మేము అక్కడ లోకేష్ గారు పిలిచినట్టు రాని క్యాండిడేట్ మండలి సత్యనారాయణ వాళ్ళకి సంబంధించిన పెంచలయ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డైరెక్ట్ గా రాళ్ళు తీసుకొని కొట్టేది వీడియోలో కనిపిస్తూ ఉంటే వీళ్ళ కన్ను కనపడకుండా మా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? వీళ్ళు నీతులు చెప్తారా? వీళ్ళు నీతులు చెప్తారా? ఇష్టం వచ్చినట్టు ఇంట కూర్చోవాలా? కృష్ణవేణి గారు చెప్తున్నారు ఆడ ఎన్కౌంటర్ చేసింది తప్పేనంట. మరి వీళ్ళ నాయకునికి అయితే తప్పు కాదంట. వీళ్ళైతే మాట్లాడదంట, వాళ్ళైతే మాట్లాడతారంట. అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఫాలో అయ్యే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారి నోటితో చెప్పినారు ఒక అమ్మాయి 3 రోజులు పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకొని రేపు చేస్తే చంపినారని. ఆ అమ్మాయి మొన్న వీడియోలో చెప్పింది నా బతుకునేం బతుకుతుండా, మీ నీచ రాజకీయాల కోసం నన్నెందుకు వాడుకుంటారయ్యా నీచులారా అని ఆ అమ్మాయి చెప్పింది. నాకు పెళ్ళింది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను మళ్ళీ దాంట్లోకి ఎందుకు లాగుతున్నారు? మీ నీచమైన రాజకీయాల కోసం నన్ను ఎందుకు లాగుతున్నారు? సిగ్గులేని రాజకీయ నాయకులారా అని ఆ అమ్మాయి చెప్తే అది వదిలిపెట్టకుండా పదే అమ్మాయిని 3 రోజులుగా ఇంట్లో పెట్టుకున్నాడు, రేప్ చేసినాడు చంపితే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చంపడానికే ఉండేది. మీరు ఒక చట్టం ఉండేది, మీ ఇష్టం వచ్చినట్టు చంపుకుంటా పోయి చంపేసి పూర్తి లేకుండా చేసి మళ్ళీ మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి వచ్చి ఓదార్చి మీ ఇష్టం వచ్చిన నాటకాలు కథలు చెప్తా అంటే వింటూ మేము కూర్చోవాలా? రాష్ట్రంలో మాకు లేదా హక్కు మీరు చేసిన తప్పులు ఎత్తి చూపించడానికి? పదే చెప్తారు అసెంబ్లీ కాదయ్యా, బయట మాట్లాడుతుంటే పోసుకుంటాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేకున్నారు. 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకంత కార్చుకుంటున్నారు? శేఖర్ రెడ్డి గారు నవ్వుతున్నారు. మీరు ఆయన ప్రెస్ మీట్ పెడితే తట్టుకోలేరు కదయ్యా. మీరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మీరు తట్టుకుంటారా? అసెంబ్లీకి వచ్చేందుకు మీరు టైం ఇవ్వమంటే ఇవ్వలేకుండా రైట్ చివరిగా ఏమంటారు చెప్పండి సార్, సమయం అయిపోయింది. మిగతా చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసే కార్యక్రమం చేసి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలను మీ కమ్యూనిటీ రైట్ ఎస్ సమయం అయిపోయింది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. మీ తెలుగుదేశం పార్టీ ఆధీనంలో పెట్టుకొని మీ ఇష్టం మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఉద్దేశంలో భాగంగానే మీరు చేస్తున్నారు. రాయపూర్లో మీ ఆరోపణ అర్థమైంది సార్. లిమిట్స్ లో పెట్టుకొని మోహన్ రెడ్డి గారు మీ ఆరోపణ అర్థమైంది. 50,000 ఎకరాలకే మేము అడ్డుపడుతున్నాము. ఎస్ సమయం అయిపోయింది మోహన్ రెడ్డి గారు. ఎస్ కొంచెం బ్రేక్ లేండి కొంచెం ప్లీజ్. ఎస్ ఆపండి మోహన్ రెడ్డి గారు ఆపండి ప్లీజ్. సార్ సమయం అయిపోయింది అన్యదా భావించకండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ మిన్ టైంలో ఇచ్చాం. నెక్స్ట్ దీన్ని వేరే డిబేట్ లో మాట్లాడుతుంది. మనందరూ ఎక్కడికి మనందరూ ఎక్కడికి ఏం లేదు. 9 నిమిషాలు ఇచ్చినారు, ఆ తర్వాత వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు. ఏమి లేదు సార్. నెక్స్ట్ టైం మీరు కూడా పొత్తుల్లో వెళ్ళండి, ఒక 3 రండి, మనం 5 అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. దయచేసి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నా సిపిఎంతో అయినా పొత్తు పెట్టుకోమని చెప్పండి. అందరం కలిసి మీకు ఒక 2-3 సపోర్ట్ ఏర్పడతారు. ఎవరో ఒకరు తీసుకోండి. సింహం అంటుంది దేనికి, మాకివ్వలేదో టైం అంటుంది దేనికి. కృష్ణాంజలి గారు దయచేసి ఆగండి, ఇస్తాను ఆగండి ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. కృష్ణాంజలి గారు చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. ఏమండి లక్ష్మీనాథ్ గారు, ఒకసారి ఈ రాజకీయ పార్టీలన్నీ కానీ 1980s 1990s లో ఉండేటువంటి రాజకీయాలు, ఆ రోజు ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయి, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా విధానపరమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు వేశాయి అనేటువంటి విషయాన్ని ఈ పార్టీలు గమనించాలండి. ఒకసారి మీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కావాల్సిన రికార్డ్స్ దొరుకుతాయి. ఆ రోజున పుచ్చలపల్లి సుందరయ్య ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి సూచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు ఒక్కళ్ళు ఇద్దరే కదా కమ్యూనిస్టులని వాళ్ళేమి తోలనాడలేదు. వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలను కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, మనము రాజకీయాలు గమనించేటువంటి క్రమంలో వచ్చిన జయప్రకాష్ నారాయణ ఆయన ఒక్కడేగా ఉంది అసెంబ్లీలో
ఆయన హాయిగా అనేకమైనటువంటి సూచనలు సలహాలు చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదే విధంగా మీరు గమనించండి, సిపిఐకి సంబంధించిన నోముల నరసింహయ్య కానివ్వండి, లేకపోతే ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయంటే 4-5 సీట్లు. అయినా సరే వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనలో, వాళ్ళు చేసేటువంటి విమర్శలు అవి కూడా సహేతుకంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఇవి ఖచ్చితంగా వాటిని సూచనలు అబ్జెక్షన్ సార్. ఇప్పుడు ఇంటరప్షన్ చేసాం మిమ్మల్ని. పుచ్చోళ్ళపల్లి సుందరరామయ్య గారి గురించి మాట్లాడుతూ అన్ని బాగానే ఉంది, కానీ అసరుద్దీన్ ఓవైసీని కూడా దీనిలో మీరు జాయిన్ చేయడం అంత సహేతం కాదేమో నా అభిప్రాయం. కాదంటారా? నేను అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అసదుద్దీన్ ఓవైసీ కానీ కొన్ని సమస్యలు లేవనెత్తాడు. వాళ్ళని మీరు కేవలం మతపరమైనటువంటి అంశాల కిందే చూసే ధోరణి మంచిది కాదు. నేను అసెంబ్లీలో జరిగినటువంటి వాళ్ళ ప్రసంగాలు వినండి ఒక్కసారి, వింటే అర్థమైంది, మీకు కూడా తెలిసింది ఎవరికైనా కానీ. అందుకని ఊరికే పలానోళ్ళు అంటే నెగిటివ్ అనే ధోరణి మంచిది కాదు. నో సార్, అందుకని నేను సూచన చేస్తున్నా. డిఫరెంట్ గా మాట్లాడిన వ్యక్తుల్ని పుచ్చలపల్లి సుందరరామయ్య గారితో ముందు మీరు వాళ్ళ గురించి చెప్తూ దానిలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్న వాళ్ళని మీరు పోల్చడం అనేదాన్ని నేను చెప్తున్నా. దాని గురించి అడుగు. ఏమంటే అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఎంఐఎం అంటే కేవలం మతపరమైనటువంటి అంశంగా చూడొద్దండి. వాళ్ళ వినండి, వాళ్ళ అసెంబ్లీ రికార్డ్స్ వెళ్ళి వినండి ఒకసారి. మీకు ఏమన్నా అవకాశం ఉంటే వినండి. అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని సూచనలు చేశారు తెలుస్తుంది అని చెప్తున్నా. మీకు తెలిస్తే తెలుసుకోండి, లేదా వదిలేసేయండి. నేను కరెక్ట్ గానే చెప్పాను, నేను వేరేది కాదు. ఇక్కడ నేను ఈ ప్రభుత్వానికి చెప్పే సూచన ఏంటి అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ కాబట్టి మీరు హాయిగా 2 ఏళ్ళు అయింది, మంచి పరిపాలన అందిస్తున్నారు. అనవసరంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడి అనేటువంటిది నా సూచన. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ఆగండి. ఆయన చివరిగా చెప్తున్నారు. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్ చెప్పండి, చివరిగా చెప్పండి ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ప్లీజ్ సార్ సమయం ఇంకా ప్లీజ్ మ్యూట్ చేయండి. ఒక్కొక్కరు కంక్లూడ్ అయ్యాక మ్యూట్ చేయండి ఇంకా. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్. నా సూచన ఇది కూటమి ప్రభుత్వానికి. ఒకటి, మన సమస్యలు అనేటువంటి ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి లేకుండా ఉంటే అవతలకు అవకాశం రాదు అనేటువంటిది నా సూచన. రైట్ సార్, రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్, చివరిగా చెప్పండి. సార్ మేము కూడా ఇప్పుడు కృష్ణాని గారు మాటల్లో మేము ఎక్కడా తప్పెతకట్లేదండి. కాకపోతే ఏదైనా ప్రభుత్వం మీద కొన్ని అలిగేషన్ చేసినప్పుడు కావచ్చు, కొన్ని కొంత ఇబ్బందికరంగా మాడినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ కృష్ణాంజలి గారి ఆయన మాట్లాడిన దాని మీద మాట్లాడతాను తప్పితే ఎక్కడ మీ కృష్ణాంజలి గారి మనస్తత్వాన్ని కానీ లేదంటే ఆయన సూచనలు కానీ మేము ఎక్కడ కూడా అగౌరవపరచట్లే. సార్ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు కృష్ణాంజలి గారు. మీరు 1980s 70s వెళ్ళండి, అక్కడున్న రాజకీయ పరిస్థితులు చూడండి. అప్పుడు ఎలాగా ఎంత పద్ధతిగా వాళ్ళు మెయింటైన్ చేశారో, ఉన్నతమైన ప్రజాస్వామిక భావాలతో మెయింటైన్ చేశారో అలాగే ఇప్పుడు మెయింటైన్ చేయని అంటున్నారు. సార్ నిజంగా అడుగుతున్నా నేను, ఆ పరిస్థితి ఉందంటారా ఈరోజు? సార్ పొద్దున లేస్తే రాజకీయ స్వార్థం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉన్న ఈ రాజకీయాల్లో, ఈ సమకాలీన రాజకీయాల్లో సార్ పొద్దున లేస్తే కులాన్ని రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం, నాశనంగా మాట్లాడడం, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలని పరితపిస్తున్న రాజకీయ పార్టీల నేపథ్యంలో ఒక పార్టీ, అది కూడా ఒక తెలుగుదేశం పార్టీలో లేదంటే 2 పార్టీలు అనుకుంటే సార్ మిగతా వాళ్ళు ఊరుకునే పరిస్థితుందా సార్? రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశించి సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, వైకుంఠపాలి ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైకుంఠపాలి ఆడుతున్నాడు, మీరు దాంట్లో పావులు కావద్దు. ఈ శవ రాజకీయాలు కావచ్చు, లేదంటే రెచ్చగొట్టే రాజకీయాలు కావచ్చు, సానుభూతి సంపాదించడం కావచ్చు, ఓట్లు తెచ్చుకోవడం కావచ్చు. వాళ్ళ తాతను చనిపోయినప్పుడు సానుభూతి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు కులాన్ని రెచ్చగొడుతున్నాడు, రేపు అమరావతి ప్రాంతాన్ని రెచ్చగొడతాడు, రేపు ఇంకొక కడప జిల్లా రెచ్చగొడతాడు. వీళ్ళు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి వారికి మెల్లిగా చెప్తే అర్థమవుతుందా సార్? మేము అడుగుతున్నాం, అమరావతిలో మీరు పరిరక్షణ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు, వినండి దయచేసి. 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేసి తప్పే లేదు సార్. మోహన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు, ఏమని పరిరక్షణ కమిటీ అని పెట్టారంట. అప్పుడు ఒక 20 నిమిషాలు వైసీపీ నాయకుల పరిరక్షణ కమిటీనా, వైసీపీ రైతుల
పరిరక్షణ కమిటీనా ఏం పెట్టారు CRDA రైతుల పరిరక్షణ కమిటీ మేము కాదు, రైతులు వచ్చి మమ్మల్ని వేడుకున్న తర్వాత అయ్యా మా జీవితాలు నాశనం చేస్తున్నారు, మా జీవితాలు నాశనం చేస్తున్నారు, రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. మీరు రెడ్డి గారు ఆగండి, విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, మోహన్ రెడ్డి గారు తయారు చేస్తున్నారు. ఇలాంటి తయారు చేయడం వల్ల రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రం పాడైపోతుంది. అవును సార్, జీవితంలో మీరు ఉండేది రాష్ట్రం అరిష్టం డెవలప్ రాష్ట్రానికి. కాదు, డెవలప్ వైఎస్ఆర్సీపీని అరిష్టం అని చేసేందుకే అంటున్నారు తెలుగుదేశం అన్నమాట. కుట్రపడుతుంది. ఈ కుట్ర సార్, ఈ రాష్ట్రాన్ని అరిష్టం రైతులు వచ్చి కోరుకుంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమిటీ వేశారు. ఆ కమిటీ సార్, వేసిన జగన్మోహన్ తర్వాత రెడ్డి మేము వచ్చిన తర్వాత రైట్ 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 మోహన్ రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, ఎవరు నేను అయిపోయింది, ఆయన 30 seconds లో క్లోజ్ చేస్తారు. ఆయన ఎక్సెషన్ చేయమన్నాడు కానీ ఎక్సెషన్ చేసే ఉద్దేశం లేదు, మీరు మధ్యలో అడ్డుకోవద్దు. ఎస్ ప్లీజ్ ప్లీజ్ చివరిగా ఒక ఏం చెప్తారు చెప్పండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రైతుల పరిరక్షణ వెళ్ళారు, రైట్, అక్కడ మేము పోలీస్ బందోబస్తు ఇచ్చాం, మీరు పోయారు, అక్కడ రైతులు రెచ్చగొట్టారు, వాళ్ళు తిరగబడ్డారు. సార్ అక్కడ పోలీసులు మిమ్మల్ని రక్షించారు కాబట్టి మీరు ఇంటికి వచ్చారు రిటర్న్ అయ్యి. సార్ అక్కడ అంబటి రాంబాబు గారు ఆయన లేదంటే సార్ ఎస్ 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 మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, మోహన్ రెడ్డి గారు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా సార్, ఎవరు మిమ్మల్ని మీరు మాట్లాడినప్పుడు అడ్డుపడలేదు కదా. ఎక్స్ మినిస్టర్ అంటాడు, ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు సార్. ఒక వీడియోలో మీకు వినపడిందా ఎంత బీప్ వేసాం, బీప్ వేసాం సార్, బీప్ వేసాం. అట్లాగే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు సార్, పేర్ని నాని మాటల్లో ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఒప్పుకుంటారా? రైట్ ఎంత రైట్ దారుణం సార్. రైట్ మీ యొక్క అభిప్రాయం. అట్లాగే అంబటి రాంబాబు గారు ఒక పోలీసు సిఐడి ఎస్ఐను అట్లా మెడబట్టి తోయడం, బయటకు తోయడం, లేదా రకరకాలుగా ప్రవర్తించడం. మీరు గొడవ పెట్టుకొని గొడవ పెట్టారంటే అర్థమైంది సార్. ఇప్పుడు ఒకటే మాట ఫైనల్ గా చెప్తున్నాం, 37,000 ఎకరాలు ఈ భూములు అవసరం, 34,000 ఆల్రెడీ తీసుకున్నారు, 3,500 ల్యాండ్ ఎఫికేషన్ లో తీసుకోవాలని ప్రభుత్వం ట్రై చేస్తోంది. దాంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఇప్పుడు రోడ్లు సార్ రకరకాల సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, రకరకాల రోడ్లు కావచ్చు, లేదంటే కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ సంబంధించిన కావచ్చు, మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ సంబంధించి రైట్ రైట్ మీ అభిప్రాయం అయితే అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ సార్ అనితా సార్, లక్ష్మీనాథ్ గారు, అమరావతి రైతులు నిన్న పేరు నాని గారి మీద వాళ్ళ మీద వ్యతిరేకత తిరిగారంటే కనుక గతంలో కూడా ఇదే రైతులు అమరావతి రాజధాని నిర్మాణం వైసీపీ ఆపేసినప్పుడు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఇక్కడ ఇంక్లూడింగ్ రాజమండ్రి అండి, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఆ రైతులకు సపోర్ట్ గా ఆ రోజు ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారండి. ఆయన ఆ సమక్షంలో అందరం కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ గా వెళ్తే ఆ రోజు పోలీసుల్ని వాళ్ళతో మమ్మల్ని వెనక్కి నెట్టించేసి ఆ రోజు అమరావతి రైతుల ఒక పాదయాత్రని ఏ రకంగా అక్కడ మార్గాన్ని భరత్ అనేటువంటి ఎంపీ ఎదుర్కొని అక్కడ వాళ్ళని నిలువరించాడు. వాళ్ళు స్వేచ్ఛగా పాదయాత్ర చేసేటువంటి అవకాశాన్ని కూడా దేవుడికి చెప్పుకోవడానికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నటువంటి సింహాద్రి అప్పన్న స్వామి గుడికి వెళ్తున్నటువంటి రైతులను కూడా ఏ రకంగా రైట్ రైట్ చివరిగా ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఒక్కటి ఆగ్రహానికే ఈ రోజు పేరు నాని గారు వాళ్ళు నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎస్ కృష్ణవేణి గారు నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిట్లు కూడా తూకం వేసినట్టు ఉండాలి అన్నారు. అది మీరు ఫాలో అవుతారా? చివరిగా చెప్పండి అంతే. అంటే మీరు తిడతారు అనుకోవాలి.